మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు వెళ్ళి మీకు కొంత ఆనందాన్ని కలగజేస్తాయి. లవ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి విషయాలు కూడా కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తము చేతికి వస్తుంది. మకర రాశి వారు ఈరోజు శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి 5 సార్లు చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలత పెరిగింది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ యానానికి సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్తాయి. దూర ప్రయాణాలు కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. కుంభరాశి వారు ఈరోజు మీ యొక్క గురువుకు కానీ లేదా తల్లిదండ్రులకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత కలిసి వస్తుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. సమయానికి కొన్ని నిర్ణయాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మిత్రులతోని జాగ్రత్తగా మెదులుకోండి. ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మిత్రులతోని జాగ్రత్తగా స్నేహాన్ని కొనసాగించండి. దానివల్ల మీకు కొంత లాభం కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. స్థాన చలనానికి సంబంధించి ఉద్యోగులు వారి ప్రయత్నాలు ఈరోజు కొంత ప్రారంభిస్తే బాగుంటుంది, కలిసి వస్తుంది. మీనరాశి వారు ఈరోజు హయగ్రీవాయ నమః అని చెప్పి హయగ్రీవునికి నమస్కరించుకోండి. లేదా లక్ష్మీ నరసింహస్వామినే నమః అని చెప్పి నరసింహస్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.